Hi everyone, welcome to our channel Struggling and Writhin. మేము అమ్మమ్మ ఊర్లో ఉన్నాం కదా. ఈరోజు విజయవాడ వెళ్ళిపోతున్నాము. అమ్మమ్మ ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు సండే కదా, అందుకే నాన్ వెజ్. మేము తీసుకెళ్ళేవన్నీ మా తాత ప్యాక్ చేసేసారు. మేము ఏం తీసుకెళ్ళామో మీకు విజయవాడలో చూపిస్తాము. చికెన్ పులావ్, చికెన్ కర్రీ, ఫిష్ పులుసు. ఇది ఓల్డ్ వీడియో కదా, అందుకే చికెన్ తింటున్నాము. బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, అందుకు చికెన్ తినకూరంట. సో మీరు కూడా తినద్దు, ఓకేనా? మేమందరం కలిసి లంచ్ చేసేస్తున్నాము. ఇప్పుడు మేము విజయవాడ స్టార్ట్ అయిపోతున్నాము. మేము వెళ్ళిపోతున్నాం కదా, మా చోటి మోన అందుకే డల్గా అయిపోతాయి. అందరికీ బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. మాతో పాటు ఇంకొకరు ట్రావెల్ చేస్తున్నాడు. అదెవరో ఈ జర్నీలో చూపిస్తాను, చూడండి. విజయవాడ బయలుదేరిపోయాం. అన్నయ్య కారు ఎక్కనన్నే నిద్రపోయారు. అదిగో గోదావరి రివర్. మాట ఎవరు జర్నీ చేస్తున్నారో ఇప్పుడు చూడండి. అదిగో మాట ఎవరు వస్తున్నారో మీకు కనిపించిందా? మాతో సన్ వస్తుంది. మా తమ్ముడు కూడా పడుకున్నారు. ఇప్పుడు విజయవాడ దగ్గరే ఉన్నాము. సన్ను ట్రావెల్ చేసి అలసిపోయింది, అందుకే చందమామని పంపించింది. సో చీకటి అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. మేము విజయవాడ వచ్చేసాం. ఇక్కడ ఏదో పార్సల్ వచ్చిందని చూస్తున్నాను.
వచ్చిన వెంటనే అమ్మ ఇల్లంతా చూసుకుంటుంది. ఎలా ఉందో ఏం సర్దుకోవాలో చూసుకుంటుంది. ఇక్కడ గిన్నెలు సర్దుకోవాలి, ఇంకా బట్టలు మడత పెట్టాలి. అమ్మమ్మ ఇవి ప్యాక్ చేసింది. రైస్ పెట్టుకుని భోజనం చేసేసాము. భోజనం అయ్యాక నాన్న ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మేము సంక్రాంతి కోసం సినిమాకి వెళ్తున్నాము. నాన్న మూవీ టికెట్స్ తీసారంట, అందుకే మేము మూవీకి వెళ్తున్నాము. చాలా ట్రాఫిక్ ఉంది తెలుసా. ట్రాఫిక్లో మేము చాలాసేపు ఉండిపోయాం. లేట్ కూడా అయిపోయింది. మేము వెళ్ళి కూర్చున్నాక మూవీ స్టార్ట్ అయింది. బ్రేక్లో పాప్కార్న్ తీసుకున్నాము. మేము మూవీని ఎంజాయ్ చేసాము. మూవీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఆగండి ఆగండి, మూవీ అయిపోయింది కానీ ఈ వ్లాగ్ ఇంకా అవ్వలేదు. మేము ఊరి నుంచి ఏం తెచ్చుకున్నామో చూపిస్తానన్నాం కదా, అవేంటో ఇప్పుడు చూడండి. ఈ పిండి వంటలన్నీ తెచ్చుకున్నాము. ఈ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే like, share and subscribe. Thank you for watching.